అందరికీ నమస్తే అండి. మిస్టర్ పిడుగు ఛానల్ స్వాగతం. ఈరోజు దివంగత నేత స్వర్గీయ శ్రీ వరుపుల రాజా గారి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన 2014 నుంచి 19 మధ్య కాలంలో ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలన్నీ చేశారు. ఆయన పేదలకు ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం కానివ్వండి, అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి స్కూల్ బుక్స్ ఇవ్వడం కానివ్వండి, ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం, బ్లడ్ బ్యాంకులు నిర్వహించడం, జాబ్ మేళాలు నిర్వహించడం, ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చేశారు. అలా చేసినందుకు నిదర్శనమే ఆయన 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ గాలి వీస్తే 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నిలబడితే ఈయన ఇక్కడ కేవలం 2000 ఓట్ల మెజార్టీతో మాత్రమే ఓడిపోయారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాజా గారు జనానికి ఎంత మంచి చేశారు. అయినా సరే ఆయన గెలిచేద్దరు. జనసేన పార్టీ ఓట్లు చీల్చకపోయిండి ఆయనకి సపోర్ట్ ఉండుంటే, ఆయన ఒంటరి పోరాటం చేసినా జనసేన పార్టీ ఓట్లు చీల్చేసినా సరే ఆయన 2000 ఓట్లు మాత్రమే తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆయన చేసిన మంచి పనికి నిదర్శనం ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గంలో నేను ఒక ఊరికి వెళ్తే ఒక ముసలావిడ మందులకి ఒక బాక్స్ పెట్టుకుని ఉంది. ఆ బాక్స్ ఏంటని చూస్తే క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ వరుపుల రాజా అని ఉంది. అంటే బాక్స్ అవ్వచ్చు, అది చిన్నదే అవ్వచ్చు, కాజాలే పంపించి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆయన చేసిన మంచి ఎక్కడో పిఠాపురంలో ఉన్న ఒక ముసలావిడ దగ్గర ఉంది. ఏదో ఇంకా చాలామంది అనొచ్చు, పోలేదు జనం దగ్గర సంపాదించిందో లేదని వేరే వేరే మాటలన్నీ మాట్లాడచ్చు. జనం దగ్గర చాలామంది సంపాదిస్తున్నారు. ఎవడో కూడా సంపాదనే జనానికి పంచిపెట్టట్లేదు. ఇంటికి వెళ్తే టిఫిన్ పెట్టిన నాయకులు ఉన్నారు. కానీ రాజా గారు అలా కాదు. ఆయన ఏవో అవినీతి చేశాడో లేదో నాకు తెలియదు, కానీ చేసినా సరే అది ప్రజలకే ఇచ్చేసి ఆయన చనిపోయేటప్పటికి తిరిగి అప్పులతోనే చనిపోయాడు ఆయన. అలాంటి వ్యక్తిని 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నానా చిత్రహింసలు పెట్టి ఆ కుంభకోణం చేశాడు, ఈ కుంభకోణం చేశాడని చెప్పి ఇబ్బంది పెట్టి, కేసులు పెట్టి, మానసికంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి ఈరోజు మన మధ్యన లేకుండా చేశారు ఆయన్ని. కానీ చిత్రం ఏంటంటే, ఎవరైతే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టున్నారో వాళ్ళే ఈరోజు అధికార పార్టీలో ఉన్నారు. సరే, రాజకీయం అంటే ఇంతేనేమో నేను అనుకుంటున్నాను. రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వతంగా మిత్రులు ఉండరని మనం తెలుసుకోవాలంతే. ఏదేమైనా వరుపుల రాజా గారికి నేను నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ.